హాయ్ గాయ్స్, ఇది వచ్చేసి ప్యానల్ బోర్డ్ అని చెప్పేసుకోవచ్చు. ఇలా మనకు వచ్చేసి 3 ఫేస్ ఇన్కమింగ్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. మనకు ఎప్పుడైతే ఇన్కమింగ్ ఇక్కడ అయితే వస్తుంది కదా, ఆర్ ఫేస్, వై ఫేస్, బి ఫేస్, అలాగే ఆర్ ఫేస్, వై ఫేస్, బి ఫేస్, డీజీలో కూడా రావడం జరుగుతుంది. కరెంట్ అయితే ఎప్పుడు పోతుందో ఆటోమేటిక్గా జనరేటర్ అయితే ఆన్ అవుతుంది. ఇందులో వచ్చేసి 200 amps చేంజ్ ఓవర్ అయితే ఉండడం జరిగింది. ఎల్ఎన్టీ కంపెనీది. ఎప్పుడైతే కరెంట్ అయితే ఆటోమేటిక్గా పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా జనరేటర్ అయితే ఆన్ అయిపోతుంది అని చెప్పేసుకోవచ్చు. ఇది వచ్చేసి మొత్తం ఫ్లోర్లలోకి వెళ్ళే పవర్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి యూపీఎస్కి సంబంధించిన కెపాసిటర్స్ 200 kVAr, 150 kVAr కెపాసిటర్, 15 kVAr కెపాసిటర్, 25 kVAr కెపాసిటర్. మనకు వోల్టేజ్ అనేది స్టెప్ అప్ స్టెప్ డౌన్ కాకుండా అయితే వర్క్ చేశారని చెప్పేసుకోవచ్చు. ఇది ఏమో యూపీఎస్కు సంబంధించింది. ఎప్పుడైతే కంప్యూటర్ సిస్టమ్స్ అయితే నడుస్తాయో అప్పుడు మెయిన్ పవర్ కానీ డీజీ పవర్ ఆన్ కాని పక్షంలో ఒకవేళ ఆ 20 minutes జనరేటర్ ఆన్ అయ్యే ప్రాసెస్లో ఈ యూపీఎస్ అయితే వర్క్ చేస్తాయని చెప్పేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్యానల్ మొత్తం మీద వచ్చేసి ఎంత లోడ్ అనేది ఒక ఫేస్ మీద క్యారీ అవుతుందని దానికి సంబంధించిందని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఎప్పుడైతే కరెంటు పోతుందో ఈ మెయిన్ లోడ్ ఆన్ మెయిన్స్ అని ఉంది కదా, ఇది ఎప్పుడైతే కరెంట్ అయితే పోతుందో అప్పుడు ఈ లైట్ అయితే వెళ్తాయని చెప్పేసుకోవచ్చు. డీజీ ఇక్కడ మనం స్టార్ట్ చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు. ఇది మాన్యువల్ ఉన్నది, ఆటోలో ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా జనరేటర్ అయితే ఆన్ అవుతుంది. మాన్యువల్ అంటే మనం మాన్యువల్లో పెట్టేసుకుంటే మనమే స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే ఉంటుందని చెప్పేసుకోవచ్చు ప్యానల్.